హైదరాబాద్ చాదర్ఘాట్లోని విక్టోరియా గ్రాండ్ వద్ద కాల్పుల మోత కలకలం రేపింది. సెల్ ఫోన్ దొంగలు కత్తితో దాడికి యత్నించగా వారిపై సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ కాల్పులు జరిపారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి డీసీపీ చైతన్య హాజరయ్యారు. సమావేశం ముగిశాక ఆయన తన కార్యాలయానికి వెళుతున్న సమయంలో ఇద్దరు దొంగలు సెల్ ఫోన్ లాక్కుని పారిపోతూ ఉండడాన్ని చూశారు. డీసీపీ చైతన్యతో పాటు ఆయన గన్మెన్ పారిపోతున్న ఇద్దరు దొంగలను వెంటాడారు. విక్టోరియా గ్రాండ్ వద్దకు రాగానే డీసీపీ గన్మెన్ ఒక దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించి కింద పడ్డారు. కింద పడిన గన్మెన్పై దొంగ కత్తితో దాడి చేయబోగా అతడిపై డీసీపీ 2 రౌండ్లు కాల్పులు జరిపారు. మరో దొంగ పరారయ్యాడు. కాల్పుల ఘటనలో ఒక దొంగ చెయ్యి, కడుపు భాగాల్లో బుల్లెట్ గాయాలయ్యాయి. అతన్ని వెంటనే నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. కాల్పుల ఘటనలో గాయపడిన దొంగను మహమ్మద్ ఒమర్ అన్సారీగా గుర్తించినట్లు సిపి సజ్జనార్ తెలిపారు. అతడు పాత నేరస్తుడని, కాలాపత్తర్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ నమోదైందని, ఇప్పటికే 2 ఏళ్లు జైలు శిక్ష కూడా అనుభవించాడని సిపి వెల్లడించారు. పెనుగులాటలో కింద పడిన గన్మెన్ కూడా స్వల్పంగా గాయపడ్డారని తెలిపారు. డీసీపీతో పాటు మిగతా సిబ్బంది క్షేమంగా ఉన్నారని వెల్లడించారు సిపి. పరారైన మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లుగా తెలిపారు. మన డీసీపీ కూడా మరియు ఆయన గన్మ్యాన్ కూడా కొంత ఈ తోపులాట జరగడంలో కింద పడడం జరిగింది. వాల్ కూడా కొంత అస్వస్థానికి గురి కావడం జరిగింది. వాల్ కూడా ఇమీడియట్గా మనము అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి మనము షిఫ్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఇమీడియట్లీ మన లోకల్ ఆఫీసర్స్ రావడము, మన అందరు కూడా ఆయన గురించి ఎవరు ఈయన అఫెండరు, ఎందుకంటే ఇద్దరు ఉన్నారు, ఒకరు పారిపోతే ఇంకోటి వాడికి ఇంజురీ కావడం జరిగింది. ఆ ఇంజురీ అయిన పర్సన్ను మొహమ్మద్ ఒమర్ అన్సారీ అని చెప్పి తెలిసింది. ఆయన నేటివ్ ఆఫ్ కామాటిపూరా, బట్ ఆయన రౌడీ షీటు కాలపత్తర్లో మనము ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు 20 ఆఫెన్సెస్లో ఆయన పైన కేసెస్ బుక్ కావడం జరిగింది. ఇంకోటి అఫెండర్ కోసం కూడా మనము ఆయన పట్టుకోవడానికి కూడా మా టీమ్స్ కూడా పంపడం జరిగింది. మరోవైపు ఘటనా స్థలాన్ని సౌత్ జోన్, సెంట్రల్ జోన్ డీసీపీలు పరిశీలించారు. స్థానికుల నుంచి వారు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇద్దరిని వెంటాడుతూ పోలీసులు వచ్చారని, ఏం జరిగిందో తెలుసుకునేలోపే కాల్పుల మోత మోగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సాధు వాళ్ళతో పాటు కానిస్టేబుల్ చేంజ్ చేసుకుంటే వస్తున్నారు, సిఐ గారు ఉక్కుంటే వస్తున్నారు. ఏమైంది సార్ అని అడిగితే ఒకరిని షూట్ చేసినాంలా వాడు ఇటు పారిపోతున్నారు అంటే సరైన సార్ అని చెప్పి సార్తో పాటు ఇటు వచ్చినాం. ఇటు వస్తే బిల్డింగ్ నుంచి దూకి గ్రౌండ్ నుంచి దాటిపోనికి ట్రై చేసిండు. ఆయన అక్కడనే జారిపడ్డాడు. పడితే అక్కడ పట్టుకున్నాము. అక్కడ పట్టుకున్నాక ఆయన సార్ కొడితే తెలిసింది 2 బుల్లెట్స్ ఆయన దాకినాయి. ఒక నడుము దాకింది, ఒక చెయ్యి దాకింది. ఎక్కువ కొడితే చెప్పిండు అక్కడ కత్తి పడేసినా అని చెప్పిండు. అది ఏం ఇన్సిడెంట్స్, సార్ వాళ్ళు ఎందుకు చేంజ్ చేసుకుంటూ వచ్చిందో అది తెలియదు నాకు. నేను ఇక్కడ నుంచి చూసిన ఇన్సిడెంట్స్ ఇది, గ్రౌండ్ లో చూసిన ఇన్సిడెంట్స్ ఇది. నాకు తెలిసినంత వరకు 45 మినిట్స్ బిఫోర్ అయినా వాడతాయి. స్థానికంగా అతను పరిగెత్తుకుంటూ రావడం, అక్కడ నుంచి అతను వెనకాల పోలీస్ అధికారులు చేజింగ్ లాగా రావడం జరిగింది. అతను ఏం చేశాడంటే ఆ పక్కన సందులో నుంచి బిల్డింగ్ పైకి ఎక్కాడు. ఆ బిల్డింగ్ పై నుంచి మనకు ఈ గ్రౌండ్ పైకి దుంకే అవకాశం ఉంది కాబట్టి అతను ఇక్కడ దుంకితే వాళ్ళు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపినాక అతను పరిగెత్తే క్రమంలో వాళ్ళు పోలీస్ అధికారులు పట్టుకోవడం జరిగింది.